గురువుగారి దగ్గరకు వెళ్లి అసలు నిజం తెలుసుకుని డిఎన్ఏ రిపోర్ట్స్తో వచ్చి జ్యోత్స్న పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శివన్నారాయణ. ఇంతకు ఏం జరిగింది? గురువుగారి దగ్గరకు వెళ్ళి శివన్నారాయణ ఏం నిజం తెలుసుకున్నారు? అసలు గురువుగారి దగ్గరికి వెళ్లాలని చెప్పి శివన్నారాయణకి ఎందుకు ఆలోచన వచ్చింది? డిఎన్ఏ రిపోర్ట్స్తో వచ్చి జ్యోత్స్న పారిజాతానికి శివన్నారాయణ ఏం షాక్ ఇచ్చారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నా వసంతం రాబోయే కథలు, జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీపకు ఒక్క త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాన్ని గురించి శివనారాయణ చాలా ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తున్నటువంటి శివనారాయణ అసలు జ్యోత్స్న ఇలా చేసిందా ఏంటి, జ్యోత్స్న వల్లే దీప పడిపోబోయిందా అని అనుమానంతో పైకి వెళ్తాడు. వెళ్ళేసరికి అప్పటికే జ్యోత్స్నకు కార్తీక్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది విన్నటువంటి శివనారాయణకు నా అనుమానం నిజమేనమాట అని చెప్పేసి అన్న ఆలోచన కలుగుతుంది. వెంటనే ఇక శివనారాయణ అసలు జ్యోత్స్న ఇలా ఎందుకు చేసింది, ఈ ఇంటి వారసురాలకి మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు. మరి జ్యోత్స్నకైతే ఏం మంచి జరిగినట్టు అనిపించలేదు, కానీ దీప ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసింది. ఇక ఈ ఇంటికి గండాలైతే ఉన్నాయని చెప్పారు. దాంతోపాటు దీపకు రాబోయేవన్నీ మంచి రోజులు, నీకు చాలా విషయాల్లో మంచి జరగబోతోంది, ఏదైతే ఎదురు చూస్తున్నావో అది కూడా జరగబోతోందని చెప్పి దీపకు చెప్పారు. అసలు ఈ ఇంటి వారసురాలైన జ్యోత్స్నకు ఏ మాట చెప్పకపోగా హోమం జరిగిన తర్వాత దీపకు మంచి జరగడం అసలు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవును, కార్తీక్ పరంగా దీపకు మంచి జరిగింది అనుకోవటానికి లేదు, వారసురాలికి మంచి జరిగింది అని చెప్పటానికి, దీపకు మంచి జరగడానికి ఏదైనా సంబంధం ఉందా అని శివనారాయణ పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలు పెడతారు. ఇక అలా ఆలోచిస్తున్నటువంటి శివనారాయణ వెంటనే గురువుగారి కోసం ఆయన యొక్క శిష్యుడికి కాల్ చేసేసరికి గురువుగారు ఈరోజు అక్కడికి వస్తున్నారు, కాకపోతే మీ ఇంటికి కాదు వేరే వాళ్ళ ఇంటికి కలవడానికి వస్తున్నారు, ఈరోజు అయితే మఠంలో స్టే చేస్తారు అని చెప్పి చెప్తారు. దాంతో నేను మఠానికి వచ్చి కలుస్తాను సాయంత్రం అని చెప్పి శివనారాయణ చెప్తాడు. అలాగే నేను గురువు గారికి ఇన్ఫార్మ్ చేస్తాను అంటాడు ఇక గురువుగారి శిష్యుడు. దాంతో ఇక శివనారాయణ సాయంత్రం గురువుగారిని కలవడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ శివనారాయణ చూసినటువంటి గురువుగారు, ఏంటి మళ్ళీ వచ్చారు, హోమం పూర్తయింది కదా అని చెప్పని అంటే, హోమం పూర్తయింది, శుభవార్త కూడా విన్నాం, కానీ నా ఇంటి వారసురాలైన జ్యోత్స్నకి కాకుండా కాంచన కోడలైనటువంటి దీపకు శుభం జరిగింది. నాకు ఈ విషయంలో కొన్ని సందేహాలున్నాయి. అసలు దీపకు మంచి జరగటమేంటి, మా ఇంట్లో హోమం చేస్తే అని చెప్పని అడుగుతాడు శివనారాయణ. అనగానే ఇక గురువుగారు, మీ అనుమానం ఏంటో పూర్తిగా చెప్పండి అంటే, నా ఇంటి వారసురాలకు మంచి జరగకపోవటం పక్కన పెడితే పరాయింటి నుంచి నా కూతురింటికి కోడలిగా వచ్చినటువంటి దీపకు మంచి జరగటం, అది కూడా హోమం జరిగిన వెంటనే జరగటం నాకు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది అని చెప్పని అంటాడు శివనారాయణ. అంటే మీ అనుమానం ఏంటి అని మళ్ళీ గురువుగారు అడుగుతారు. జ్యోత్స్న నా ఇంటి వారసురాలు అయితే ఖచ్చితంగా జ్యోత్స్నకి ఏదో ఒక మంచి జరుగుండేది, కానీ ఏదీ జరగలేదు. దీప నా ఇంటి వారసురాలు కాకపోయినా దీపకు మంచి జరిగింది. దీప తల్లిదండ్రులు ఎవరో తెలీదు, దీప ఒక అనాథ అని చెప్పి పద్దాక పారిజాతం ఎద్దేవా చేస్తూనే ఉంటుంది. మరి అలాంటి అనాథకు మంచి జరిగింది అంటే నా ఇంటికి ఆ అనాథకు ఏమైనా సంబంధం ఉందా? నా ఇంటితో సంబంధం ఉన్న జ్యోత్స్నకు జరగని మంచి తనకు జరిగిందంటే అసలు జ్యోత్స్న నా ఇంటి వారసురాలేనా అని అనుమానం నాకు కలుగుతోంది. దీపకు నా ఇంటి వారసత్వానికి ఏదైనా సంబంధం ఉందా అనే అనుమానం కూడా కలుగుతోంది అని చెప్పని అంటాడు ఇక శివనారాయణ. నా భార్య కాంచన కలలోకి రావడం, అలాగే నేను మళ్ళీ పుట్టబోతున్నాను అని చెప్పటం, అదే టైంలో నా కలలోకి వచ్చి నేను మళ్ళీ పుట్టబోతున్నాను అని చెప్పటం, ఆ విషయం దీపక్ గర్భిణీ రూపంలో నిజం అవ్వటం, ఇదంతా కూడా నాకు ఇంటర్లింక్గా అనిపిస్తోంది, నాకేమీ అర్థం కావట్లేదు అని అనగానే శివనారాయణ గారు, కొన్ని విషయాలు రాబోయే రోజుల్లో బయటపడతాయి. కాదు, మనకు అనుమానం వచ్చింది కాబట్టి అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కొన్ని పరీక్షలు మన అనుమానాల్ని మనకి పూర్తిగా దూరం చేసి సమాధానాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ పరీక్షలు ఏమైనా ప్రయత్నించి చూడండి, దాని ద్వారా మీకేదైనా మీ యొక్క అనుమానానికి సమాధానం దొరకొచ్చు అంటారు గురువుగారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి
నేను పరీక్షలు చేయించాలి అంటారా? ఎవరెవరికి చేయించాలి అని అనగానే మీ వారసత్వానికి, ఇంకా మీ వారసురాలు అయ్యుండొచ్చేమో అనేటటువంటి వ్యక్తికి, ఇద్దరికీ కూడా మీ యొక్క వంశానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించి చూడండి అంటూ గురువుగారు, ఇంతకు మించి నన్నేమి అడక్కండి శివనారాయణ గారు, ఆ దైవానుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురవుతాను అని అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను గురువుగారు అంటూ శివనారాయణ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినటువంటి శివనారాయణ ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, డాక్టర్, నేను మీకు ఒక విషయం చెప్తాను, ఆ విషయాన్ని మీరు మా ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా అందరికీ కూడా అర్థమయ్యేలా చేసి డిఎన్ఏ పరీక్షలు చేయాలి అని చెప్పని అంటాడు. సరే, ఏంటో చెప్పండి అంటే, నాకు 4 రోజుల నుంచి ఫీవర్ వచ్చినట్టుగా, నేను లో ఫీవర్తో బాధపడుతున్నట్టుగా ఇంట్లో చెప్తాను. మరి ఇంట్లో అందరికీ కూడా ఒకసారి రక్త పరీక్షలు చేస్తానని చెప్పి మీరు చెప్పండి. అలా చేసినప్పుడు అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిట్లో నా కొడుకైనటువంటి దశరథ్ రక్తానికి, ఇంకా మా ఇంట్లో దీప అనే అమ్మాయి ఉంటుంది, నా మనవరాలు, ఇంకా జ్యోత్స్న అనే అమ్మాయి ఉంటుంది, తను నా మనవరాలు, వీళ్ళిద్దరి రక్తానికి కలిపి డిఎన్ఏ పరీక్షలు చేయండి అని చెప్పేసరికి, సరే అయితే మీ అబ్బాయి దశరథ్కి వీళ్ళిద్దరికీ కలిపి నేను డిఎన్ఏ పరీక్షలు చేసి మీకు రిపోర్ట్ ఇస్తాను అంటాడు డాక్టర్. అనుకున్న ప్లాన్ ప్రకారం తర్వాత రోజునే డాక్టర్ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక పారిజాతం, మీరెందుకు వచ్చారు అని చెప్పి సాగదీసి అడుగుతుంది. నేను శివనారాయణ గారికి వచ్చాను మేడం, సార్కి 4 రోజుల నుంచి లో ఫీవర్ వస్తోందట, అందుకే రమ్మన్నారు అనగానే, అవునా, నాతో కనీసం ఏమి చెప్పలేదు అంటూ ఉంటే, నాన్న మీకు లో ఫీవర్గా ఉందా అని అంటూ ఉంటే ఈలోపు కార్తీక్ వచ్చి, అవును తాత, నాకు కూడా 4 రోజుల నుంచి అలాగే ఉంది అంటే, అదేంటి బావా, చెప్పను కూడా చెప్పలేదు అంటుంది దీప. చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకని, అందులోనూ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి, అసలు నీకెలా ఉందో, నీకు కూడా ఫీవర్ వస్తుందేమోనని నాకు టెన్షన్గా ఉంది అంటాడు. సరే, ఒక పని చేయండి డాక్టర్, ఎలాగూ నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటానంటున్నారు కాబట్టి ఇంట్లో అందరివి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఒకసారి శుభ్రంగా పరీక్షలు చేయండి, ఎవరికైనా ఇలాగే లో ఫీవర్ ఉందేమో తెలుస్తుంది, దాన్ని బట్టి మెడికేషన్ ఇవ్వచ్చు అని అంటే, ఓకే సార్ అలాగే అంటూ డాక్టర్ అనుకున్న ప్లాన్ ప్రకారం అందరి దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ శాంపిల్స్ని ల్యాబ్కి తీసుకెళ్లి ఫస్ట్ అందరికీ లో ఫీవర్ చెక్ చేస్తాడు. వాస్తవంగానే దానికి తగ్గట్టుగా రిపోర్ట్స్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసి దశరథ్ ఇంకా జ్యోత్స్నకు, దశరథ్ ఇంకా దీపకు ఇలా వేరువేరుగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాడు. దాంతో ఆ పరీక్షల్లో క్లియర్గా దశరథ్కి, దీపకు డిఎన్ఏస్ మ్యాచ్ అవుతున్నాయని తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. శివనారాయణ గారి ఇంటి వారసురాలైన జ్యోత్స్నకు, దశరథకు అస్సలు శాంపిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి వెంటనే శివనారాయణకు ఫోన్ చేసి విషయం చెప్తాడు. దాంతో ఇప్పుడు ఆడవాళ్ల యొక్క డిఎన్ఏలో ఆడవాళ్లకు డిఎన్ఏ పరీక్షలు చేస్తే నిజాలు అంటే ఎవరితో ఇంటర్లింక్ అయ్యిందా ఆ డిఎన్ఏ అనేది తెలుస్తుందా అంటే, తెలుస్తుంది సార్ అంటాడు ఇక డాక్టర్. కానీ లైట్ మ్యాచెస్ ఉంటాయి అని చెప్పానంటే, సరే పర్వాలేదు, మా పారిజాతానికి జ్యోత్స్నకు డిఎన్ఏ పరీక్ష చేయండి అని అంటే వాళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ని కూడా డిఎన్ఏ పరీక్ష చేస్తాడు డాక్టర్. దాంతో సార్ ఇంటర్లింక్ అవుతున్నాయి, స్లైట్గా మ్యాచింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పని అంటే, పారిజాతానికి నా ఇంటి రక్తానికి ఎటువంటి సంబంధం లేదు, అలాంటప్పుడు జ్యోత్స్న రక్తానికి పారిజాతానికి ఇంటర్లింక్ అవుతుంది అంటే ఖచ్చితంగా జ్యోత్స్న పారిజాతానికి మనవరాలు, అంటే దాసు కూతురు, చచ్చిపోయిందని చెప్పినటువంటి దాసు కూతుర్ని నా ఇంటి వారసురాల్ని చేసింది పారిజాతం. మరి నా ఇంటి వారసురాలైనటువంటి దీప ఎలా బయటకు వెళ్ళిపోయింది, మరి తిరిగి మళ్ళీ దీప ఇక్కడికే రావడం ఏంటి, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదని వెంటనే డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకుని గురువుగారి దగ్గరకు వెళ్తాడు శివనారాయణ. అలా వెళ్ళిన తర్వాత గురువుగారు ఆ రిపోర్ట్స్ మొత్తాన్ని చూసి, మీకు అర్థమైందనుకుంటాను, ఇంకా నేను చెప్పవసరం లేదని అనుకుంటున్నాను అంటే, అర్థమైంది గురువుగారు అని చెప్పి ఇక ఇంటికి వచ్చినటువంటి శివనారాయణ, దశరథ ఇదిగో నీకు శుభవార్త అంటూ దశరథ్ చేతికి ఇస్తాడు రిపోర్ట్స్ని. అది చూసినటువంటి దశరథ్ షాక్ అయిపోతాడు. నాన్న ఏంటిది అంటే, అసలు నిజం దశరథ, మనం ఇప్పటి వరకు నిజం అనుకుంటుంది నిజం కాదు, భ్రమలో బ్రతికాం అని అంటే, ఏం జరిగిందండి అంటూ పారిజాతం వచ్చి తీసుకోబోతుంటే, ఇదిగో ఇది నీకే అని చెప్పిస్తాడు. ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత జ్యోత్స్న ఇదేంటో చూడవే అంటే, పారిజాతం జ్యోత్స్న మనవరాలు అని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్స్ క్లియర్గా ఉంటాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాడీ మీకు తాతయ్య ఇచ్చింది ఏంటి అంటే, నా కూతురు ఎవరో అనేటటువంటి రుజువుని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోత్స్న. అప్పుడు జ్యోత్స్నకి క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది.
అదేంటంటే ఇదంతా శివనారాయణకు అనుమానం వచ్చి చేయించాడని, అందులో దీపే ఇంటి వారసురాలని తెలిసిపోయిందని చెప్పి. మరి ఇప్పుడు జ్యోత్స్న ఏం చేయబోతోంది? శివనారాయణ జ్యోత్స్న పారిజాతానికి ఏ విధంగా షాక్ ఇవ్వబోతున్నాడు, అలాగే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.